రాజ్యాంగపరమైన సంస్థలు ఎన్నున్నాయి? ఒకటి గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, రెండవది మనది 2014లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఈ రెండిటికి సంబంధం లేకుండా నువ్వెవరయ్యా మీటింగ్ పిలిచేది? కేంద్ర ప్రభుత్వం దానిలో భాగంగా పిలిచారా? కాదే. కేంద్ర ప్రభుత్వంలో ఇంకా మిగతా ఉన్నాయి. స్టాచ్యుటరీ క్లియరెన్సెస్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్ రావాలా? ఇది స్టాచ్యుటరీ నేను చెప్పేది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు జిఆర్ఎంబి మనం ఏర్పాటు చేసాం, దాంట్లో రావాలా? వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలా? ఆ తర్వాత కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేయాలా? ఆ తర్వాత మనకు అపెక్స్ కౌన్సిల్ అని ఉంది రీఆర్గనైజేషన్లో. మరి ఈ నాలుగిట్లో చర్చించబడకుండా, ఈ నాలుగిటి అనుమతులు లేకుండా కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ఎందుకు తీస్తున్నారు మీరు? అంటే ఒకరికో తీర్న్యాయం, ఇంకొకరికో తీర్న్యాయమా? ఇది చర్చించబడకూడదు. కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీకి మనం ఎవరిని పంపకూడదు. ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. రాజ్యాంగపరమైన సంస్థలు మొదలు డిస్కషన్ చేసిన తర్వాత దాంట్లో వచ్చిన అభిప్రాయాలను బేరీజ్ వేసుకొని అవసరమైతే చేయాలి. ఇదొకటేనా? ఇంకా కర్ణాటక ఉంది, తర్వాత మహారాష్ట్ర ఉంది దీనికి సంబంధించిన జలాల విషయంలో. మన కొంత తెలంగాణకు ఒక ప్రత్యేకత ఏంటి అంటే, మనం రెండు నదుల మధ్యన ఉన్నాం. సరే, నదుల మధ్య ఉండడం ప్రత్యేకత కాదు, కానీ నదుల మధ్యన ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం. జాలు నీళ్ళు రావడం చాలా కష్టం. ఎక్కడి నుంచైనా కానీ లిఫ్ట్లే అవసరం ఉంది. ఇది వేరే ప్రదేశాల్లో తక్కువ. ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే ముందస్తుగా వాడుకున్నామని జల వివాదాల విషయం లోపల ట్రిబ్యునల్స్ కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ స్టాచ్యుటరీ సంస్థలు కానీ అలొకేట్ చేశాయి. తెలంగాణకు న్యాయమైన వాటర్ రాలేదు. అంతకుముందున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటికి 4 సార్లు పునాదులు వేసినా ఆ ప్రాజెక్టులు కొనసాగించబడలేదు. మహబూబ్నగర్లో 4 ప్రాజెక్టులు కానీ, సరే ఆంధ్రలో అది గాలేరు నగర్ అవి కానీ, సరే అది వేరు విషయం. నేను అనేది ఏంటంటే, తెలంగాణకు రావాల్సిన నీళ్లను రాకుండా మన బేసిన్ 66% ఉంటే మనకు వచ్చిన నీళ్ళెన్ని, వచ్చే నీళ్ళెన్ని, ఇప్పటి వరకు వస్తున్న నీళ్ళెన్ని, ఆ నీళ్ళ లోపల ఎక్కువ భాగం జాలు రూపంలో బయటికి పోతూ ఉంటే కృష్ణా పరివాహక ప్రాంతాన్ని కూడా దాటి వేరే పరివాహక ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోయేటువంటి పరిస్థితులు గతంలో ఉన్న నేపథ్యంలో హక్కులను కాపాడుకోవడానికి, ఈ ప్రజల దాహార్తిని, జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి, వ్యవసాయాన్ని వృద్ధి చేయడానికి, రైతాంగానికి స్ఫూర్తినిచ్చే విధంగా ప్రాజెక్టులు తీసుకోవాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మహబూబ్నగర్ ఇది పాలమూరు రంగారెడ్డి తీసుకుంటే దానికేమో ఏం లేదే. వీళ్ళేదో వరద నీళ్ళని, పోలవరమే ఇంకా అతి లేదు గతి లేదు, ఇతర రాష్ట్రాల సమస్యలు పరిష్కారం కాలేదు, మిగులు జలాలు విడిచిపెట్టి వరద జలాలు అన్నట. ఇప్పటికే కృష్ణాలో దోచుకుపోతున్నారని చెప్తా ఉంటే ఇక మళ్ళీ గోదావరిలో కూడా మొదలు పెడతారు. దీనికి మనం ఒప్పుకోవాలట, దీనికి మనం సమావేశంలో పాల్గొనాలట. చట్ట పరిధిలో కూడా పనిచేయమని చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు. ఒగ్గారు. మేము మొదలేమో అన్నారు, 2 రోజుల తర్వాత మీటింగ్ పోయారు, మీటింగ్లో సంతకం చేశారు మేము కమిటీ పేర్లు ఇస్తామని. అది పోయిన తర్వాత చూపెట్టడానికి, భ్రమింపజేయడానికి సుప్రీంకోర్టుకు పోయినారు. ఏది కొద్ది రోజుల కిందనే సుప్రీంకోర్టుకు పోయి వచ్చిన మీటింగు 3 రోజుల కింద కమిటీకి పేర్లు కూడా పంపించారు. సుప్రీంకోర్టు ఇంకా కొంత ఆ వాదన చూస్తే చాలా అర్థమవుతుంది. ఒకవైపు కమిటీలను ఏర్పాటు చేసుకొని ఇంకోవైపు దీన్ని స్టే చేయమని ఎట్లా వచ్చారు అనే ప్రశ్న ఉదయించడమే నీ దౌర్భాగ్య స్థితికి నిదర్శనం కాదా? చట్టాలు ఎలా చేయాలి, చట్టం ఎలా ఉంది, చట్ట పరిధి లోపల ఎలా నడుచుకోవాలనే ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ ఎవరికి లేదా? మీరు మొదలు రాసిన లెటర్ ఏంటి? ఈరోజు దాన్ని అతిక్రమించి కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడిలోకి లొగ్గి కమిటీని ఏర్పాటు చేయడానికి ఎందుకు అంగీకరించారని నేను అడుగుతున్నాను. అంటే ప్రభుత్వమే ఒకసారి ఇలా, ప్రభుత్వమే మరోసారి ఇలానా? ఇదా ప్రభుత్వం? అలా అయితే పాలమూరు రంగారెడ్డికి ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లా?
ఇవన్నీ చాలా ఉన్నాయి. దురదృష్టం. అందుకే బాధతో మాట్లాడే విషయాలు, వాస్తవాలు తెలియజేయడానికి చేసే ప్రయత్నంలో నేను ఇంతకుముందున్న లెటర్ కానీ, రాజ్యాంగ సంస్థలు కానీ, తర్వాత మనకిచ్చిన గోదావరి ట్రిబ్యునల్ యాక్ట్ కానీ, తర్వాత రీఆర్గనైజేషన్ బిల్లో ఉన్న అంశాలు కానీ మరి మీరు క్షుణ్ణంగా దయచేసి ప్రార్థిస్తున్నా ప్రజలకు తెలియజేయడానికి చేసే దాంట్లో సహకరించమని కోరుతున్నా. ఎందుకంటే సాంకేతిక అంశాలు చాలా కష్టం, అందరూ ఇది కాలేరు. కానీ ఈ పరిస్థితులు ఇలా వచ్చినాయి కాబట్టి, ఇంతకంటే మంచి సమయం ఇంకోటి లేదు కాబట్టి ప్రజలకు తెలియజేయడానికి మనవంతు కర్తవ్యంగా మనం ముందు ఉండాలి అనే మాటతోటి నేను మీ ముందుకు వచ్చాను తప్ప మరొకటి కాదు. చాలా దురదృష్టం. ఖండిస్తున్నాం. నేనైతే ఇంకో 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నా. చూడండి, మొన్న అసెంబ్లీలో ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతా ఉన్నారు. కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమైన నేతలతోటి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత కార్యవర్గం అందరినీ కూర్చోబెట్టి పాలమూరు రంగారెడ్డి మీద 2 సంవత్సరాల్లో జరుగుతున్న విషయాల గురించి మాట్లాడితే ఎవరయ్యా ఎంతమంది మాట్లాడారు? వితిన్ 2 hours 8 మంది మంత్రులు మాట్లాడారు. ఆయనైతే ఇంకోటి ప్రిపేర్ చేసుకున్నాడు, ఆ నీళ్ళ మంత్రి ఏదో పీపీటీ అట, మళ్ళీ వాళ్ళదంటే వాళ్ళకేదో గోల, నాకు సంబంధం లేదు, అది వేరు. తర్వాత ఇక్కడనేమో అది పెట్టారు. అంటే నేను ఒకటే అడుగుతున్నా, కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మన్నారు కదా, మీరు ఎన్నడైనా ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడిన దానికి సమాధానాలు ఇచ్చారా? నంబర్ 1. రెండోది, అసెంబ్లీలోకి వస్తేనే నిజాలు చెప్తారా? మీరు ఇప్పటి వరకు పాలమూరు రంగారెడ్డి మీద మీ మంత్రులు కానీ మీరు కానీ గత సంవత్సరం నుంచి మాట్లాడుతున్న విషయాలు అబద్ధాలా? ఒప్పుకుంటున్నారా? అసెంబ్లీ లోపట్నే మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉన్న విషయాలు చెప్తామంటున్నారు కదా, మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారయ్యా? అసెంబ్లీలో పేపర్లు చదువుతూ పై వాక్యాలు తీసేసి కింది వాక్యాలు చదివేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు వచ్చిన ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది ప్రజలకు? అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాల మీద ప్రజలకు తెలియజేసిపోయారా మీరేమైనా? హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, మిగతా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు చాలాసార్లు, ఈ విషయాల మీద కూడా మాట్లాడారు గత అసెంబ్లీలో. మీరేమైనా సలహాలు, దానికి క్లారిఫికేషన్ ఇచ్చారా? మీరు ఉపనాయకులు, నాయకులు, శాసనసభ్యులు అడిగిన వాటికే సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రిని నువ్వెక్కడయ్యా ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? ఎన్నిసార్లు ఉన్నావు అసెంబ్లీలో? ఆయన 14 సార్లు గెలిచాడు, దేశంలో ఏకైక వ్యక్తి. ప్రజాస్వామ్య పరిధి లోపల ప్రజల మద్దతు తీసుకొని చేసిన ఆయన ఎప్పుడేం మాట్లాడో తెలదా? మేము మాట్లాడిన, మా వాళ్ళు మాట్లాడిన దానికి మొదలు సమాధానం చెప్పు. అంతకంటే ఇంకేమైనా ఎక్కువ మాట్లాడితే ఒక అవసరమైతే నేను వచ్చి మాట్లాడతా అనే విషయం తెలియదా మీకు? నేను కూడా 20 సంవత్సరాలు ఉన్నాయి అసెంబ్లీలో. నాకు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఎప్పుడు కనిపించాల. అందుకోసం ఏదో ప్రజలను ఉద్రేకపరచడానికి, రెచ్చగొట్టడానికి, వాస్తవాల నుంచి దృష్టి మరల్చడానికి చేసి ఎత్తుగడలో భాగంగా నడుస్తున్న ప్రభుత్వ తీరును యవనాలో సిగ్గుచేటు. మీరు రాజీనామా చేసిపోయినా భగవంతుడు క్షమించడు. ఎందుకంటే రాష్ట్ర అవసరాలు, రాష్ట్ర హక్కులు, మన వ్యక్తిగత కారణాలకు కానీ, మన పదవులకు కానీ, మన అధికారం కానీ అతీతంగా ఉండాలి అనే మాట తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు అందుకే కానీ నీ పేరు ప్రతిష్టలకు, లేకుంటే ఏదో ఉద్యోగానికి, దీనికోసం, లేకుంటే డబ్బు సంపాదన కోసం కాదు. చర్చిస్తారా? మీకు తెలియదా? డిపార్ట్మెంట్ అదే కదా, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా. అందుకోసం నేను చాలా బాధపడుతున్నాను. ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో తెలియలేదు. అంటే అయితే బాగుండేది, అంటే అయితలేదు కాబట్టి మరోసారి ప్రజలకు తెలియజెప్పడానికి చేసే మా ప్రయత్నం తప్ప మరొకట్లేదు. ధన్యవాదాలు.